హరి జగన్మోహనంగా మోహిని రూపధారి ఎలా నర్తిస్తున్నాడు. మోహిని వ్యామోహంతో వెంటపడుతున్న పరమశివుని సాండవం కూడా దర్శించి తరించు. ఇదే మహిష సంహారానికి నాంది. గురుకులములకు పంపుటకు నేనే శుభదినం. తమ ఆజ్ఞ గురుదేవ. కుమార, సకల శాస్త్రములను అస్త్రశస్త్రములను అభ్యసించుటకు నేనే నేను గురుకులములకు పంపుతుంది. గురుదేవులకు ప్రణామం కలుగు. దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుతుడవై వరదీపకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు. మణికంఠ, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తి. సకల కళలను ఆరితేరిన వాడవయ్యావు. నీవు తిరిగి రాజభవనానికి నేటి వెళ్ళవచ్చు. గురుదేవా, మీరు సాందీప మహర్షుల వంటి వారు. మీకు గురుదక్షిణగా నేనేమి కోరగలను? నాకు ఒక్కగాను ఒక్క కొడుకు. వాడు పుట్టు బుద్ధి మూగ.
నేను అదృష్టవంతుని ఆ చిరంజీవికి సృష్టి వాక్కు రెండూ ప్రసాదించాం. మేము అనుభవిస్తున్న అరణ్యవాసం మీ వలన తీరింది. మరలా నాకు ఎందరోగం ప్రాప్తించింది. ధన్యులం స్వామి, ధన్యులం. పులిపాలు తీసుకెళ్తానని వచ్చాను. పులిని తీసుకెళ్ళండి. నేనే పులిని మిమ్మల్ని రాత్రి వరకు పడిపోవద్దు. ఇంకా రాలేదు. నాకు ఇంట్లో భయంగా ఉంది. బయటిని పంపించి వెక్కించండి. ఎక్కడికని పంపించను, ఎక్కడిని వెక్కించను. మణికంఠని దూరం చేయడానికి నాకు పాడటానికి వచ్చిందో ఏమో. లేకుంటే అతను నా బయటకు వెళ్ళడం ఈ కళ్ళకి మాయం కావడం ఏంటి? అవును, అంతా ఏదో మాయగా ఉంది. ప్రభు, మామూలు మాయ కాదు ప్రభు, దైవజనగా ఉన్నది. మన యువరాజు గారు పులినెక్కి వస్తున్నారు. ఎందుకమ్మా అంత భయపడ్డారు? మీ తలనొప్పి పులిపాలు రావాలన్నారుగా, పులినే తీసుకొచ్చాను. పులి వద్దు, పాలు వద్దు, నా తలనొప్పి ఎప్పుడూ పోయింది. చాలా సంతోషం. వ్యాధంగా ఇక నువ్వు వెళ్ళవచ్చు. మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు, దైవాంశ సంభూతుడి, కారణ జన్ముడి. పితృదేవ,
నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. తపస్సుగా కొనికథ ఏమిటయ్యా ఈ నిర్ణయం? నీకు వివాహం చేసి అత్తగా ముచ్చగా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నా కలలన్నీ సత్యాలు కావాలి. కలలు క్షణికాలు, సత్యాలు శాశ్వతాలు. శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుల బ్రహ్మచర్యం వహించాలి. బ్రహ్మచర్యమా? నాయనా, ఎందుకెంత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు? నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను. తండ్రి, ఆశలే అజ్ఞానానికి కారణం. అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయడం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముడిని పట్టాభిషేకించింది. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించి వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి, అలంకరించుకుంటాను. జననీ జనకులారా, ఇక నాకు సెలవా? అయ్యా మణికంఠ, అప్ప మణికంఠ. అయ్యా అప్ప, ఆహా ఎంత మంచి పేరు. ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను. చప్పట్లు.